ఇది అడగడానికేనా వాళ్ళందరినీ పిలిపించావు? పెద్దరికానికి గౌరవం ఇస్తారనుకుని పిలిపించాను. ఇవ్వలేదు కాబట్టి నేనే అడుగుతున్నాను. మీరు ఉద్యోగం ఎందుకు మానేశారు? తెలుసుకోవాలని అడుగుతున్నావా? తేల్చుకోవాలని అడుగుతున్నాను. ఏం నువ్వు తెలుసుకునేది? ఇదిగో చూడు విజయ, ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు మూసుకుని పడుండాలి. అంతేగాని అదెందుకు చేసావు ఇదెందుకు చేసావని ఇక ముందు అడగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదండి? పెళ్ళం అంటే మెషిన్ కాదు. ఒక స్విచ్ నొక్కితే పని చేయడానికి, ఒక స్విచ్ నొక్కితే బెడ్రూమ్ లోకి రావడానికి, ఇంకో స్విచ్ నొక్కితే తలుపడానికి. దానికి ఓ బుర్ర ఉంటుంది, అది కూడా ఆలోచించగలదు. అసలేంటి నీ ఉద్దేశం? నాకు ఉద్యోగం లేకపోతే నేను పోషించలేనా? ఇంతకంటే బాగా పోషించొచ్చు, ఇంతకంటే బాగా సంపాదించొచ్చు. కానీ అనుక్షణం ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతూ బతికే బతుకు నాకు అవసరం లేదండి. వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. నేను ఉద్యోగంలో చేరను, బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్. సిమెంట్ బస్తా ఎంతో తెలుసా మీకు? తెలుసుకుంటాను. తెలుసుకుంటారు. షేర్స్ లో పెట్టారు, పోయింది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టారు, అది కూడా పోయింది. ఒక పక్కన రొయ్యల బిజినెస్ చేస్తున్నారు కదండి, మళ్ళీ ఇంకో బిజినెస్ ఎందుకు? 4 బిజినెస్లు చేస్తే ఒక బిజినెస్ లో నష్టం వచ్చినా ఇంకో బిజినెస్ లో లాభం వచ్చి పైకి వెళ్ళొచ్చు. కింద పడిపోకుండా చూసుకోమంటున్నాను.